టీవీకే చీఫ్ విజయ్ ఏం చేయబోతున్నాడు? తమిళనాట పెద్ద సంచలనానికి తెరలేపుతున్నాడా? తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ చెక్ చెప్పబోతున్నాడా? ఈ అంచనాలు ఎందుకంటే హీరోయిన్ త్రిషతో కలిసి కనిపించిన ఒక్క సన్నివేశం మొత్తం తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సన్నివేశం అంటే అదేదో సినిమాలోది కాదు, నిజ జీవితంలోది. ఆ ఒక్క సన్నివేశానికి అంతగా ప్రచారం రావడానికి కారణం ఏంటి? ఆ సీన్ కి తమిళనాడు పాలిటిక్స్ కి సంబంధం ఏంటి? లెట్స్ హ్యావ్ ఎ వాచ్. హీరో విజయ్ ఓపెన్ అవ్వబోతున్నాడా? త్రిషతో కలిసే పెళ్లికి వెళ్లడం ద్వారా ఏం సంకేతం ఇచ్చాడు? మీ ఆరోపణలు నన్నేం చేయలేవని చెప్తున్నాడా? తమిళనాట సంచలనం పొలిటికల్ గా మాత్రమే కాదు, డ్రామాటిక్ గా కూడా ఉండనుందా? ఓవైపు పొత్తులతో దూసుకుపోతున్న స్టాలిన్ కి విజయ్ షాక్ ఇస్తాడా? జననాయగన్ రిలీజ్ కి ముందే అంతకు మించిన సినిమా చూడబోతున్నామా? హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీ కూడా రెడీ అయ్యిందా? తమిళనాడులో ఒక్క ఫంక్షన్ అనేక సందేహాలకు తావిస్తోంది. హీరో టీవీకే చీఫ్ విజయ్ నటి త్రిషతో కలిసి ఓ వివాహానికి హాజరయ్యారు. అది కూడా ఒకే కారు నుంచి. ఇది ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించాలంటే ఆ టైమింగ్ ఇంపార్టెంట్. తన భార్య సంగీత విజయ్తో విడాకులు కోరిందని విషయం బయటపడిన తర్వాత జస్ట్ 2 రోజులు మాత్రమే సైలెంట్ గా ఉన్నాడు. తర్వాత జరిగిన ర్యాలీల్లో రెచ్చిపోయాడు. తన పర్సనల్ విషయాలను జనంలోకి లాగి వాటితో లాభం పొందాలనుకుంటే ఊరుకునేది లేదంటూ రెచ్చిపోయాడు. అదే ఊపులో మార్చి 5న జరిగిన ఓ వివాహానికి త్రిషతో కలిసి హాజరయ్యాడు. విజయ్ ఏం చేస్తాడు అని అందరూ ఆలోచిస్తే అది చాలా కరెక్ట్ స్టెప్ తీసుకున్నాడు. జరిగింది భార్య ఆయన ముందు ఓపెన్గా కోర్టులోకి వచ్చి చెప్పింది విడిపోవాలని. అలాంటప్పుడు ఆయన ఒక యాక్ట్రెస్తో సంబంధం ఉన్న త్రిషతో ఓపెన్గా వచ్చి పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నాడంటే అది పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఊరికే దాచుకుని అబద్ధాలు ఆడి దాక్కుంటే ప్రజలు నేను క్షమించరు, తర్వాత అసహించుకుంటారు కూడా. నీకున్న ఆ మాత్రం ధైర్యం లేదా? ఇప్పుడు అది మాత్రం విజయ్ ఈ విషయంలో రాజకీయంగా కాదు సమాజంగా కూడా ఆయన ఫ్రాంక్గా ఓపెన్గా వచ్చేది కాబట్టి ఆ ఇష్యూ మీద ఇంకా కాంట్రవర్సీ ఉండదు. దీంతో ఇక చెప్పడానికి ఇంకేం లేదంటూ ఆయన ఫ్యాన్స్ ప్రచారం చేస్తుంటే తొందరలోనే త్రిషతో బంధం గురించి బయట పెడతాడనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి తన డివోర్స్ కేసును విజయ్ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తన వైవాహిక సమస్యలను ఫ్యామిలీ కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్తున్నారు. ఈ రాజీ ఒప్పందంలో భాగంగా విజయ్ సుమారు 250 కోట్ల రూపాయల మొత్తాన్ని భరణంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ సెలబ్రిటీల విడాకులు మంజూరైన ఏ సందర్భంలోనూ భరణాల విలువ ఎప్పుడూ బయటకు రాలేదు. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ విజయ్ వ్యవహారంలో అంత దూకుడుగా మాత్రం వెళ్లడం లేదు. రాజకీయ పొత్తులతో స్టాలిన్ బిజీగా ఉన్నారు. అయితే విజయ్ మాత్రం ఆయన్ని తెగ గెలికేస్తున్నాడు. ఒకప్పుడు నేను ఫ్రెండ్ని, ఇప్పుడు మాత్రం తనని ఎందుకు సభలు పెట్టకుండా అడ్డుకుంటున్నారంటూ దాదాపు ప్రతి ర్యాలీలో ర్యాగింగ్ చేస్తున్నారు. తాజాగా విజయ్ పై ఆయన భార్య సంగీత వేసిన విడాకుల పిటిషన్ ను కూడా డీఎంకే లైట్ తీసుకున్నట్లే ఉంది. అయితే బీజేపీ మాత్రం అడపాదడపా విమర్శలు చేస్తూనే ఉంది. తమిళ రాజకీయాల్లో కుటుంబ వ్యవహారాలను ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. గతంలో ద్రవిడ ఉద్యమ నేతలుగా చెప్పే పెరియారు రామస్వామికి 2 భార్యలున్నా కూడా దాన్నో అంశంగా చూసింది లేదు. అలానే దివంగత ఎంజీఆర్ కు జానకి రామచంద్రన్ భార్య అయినా కూడా రాజకీయ వారసత్వం మాత్రం దివంగత సీఎం జయలలితకే దక్కింది.
వీరిద్దరి బంధంపై రకరకాల ప్రచారాలు ఉన్నా తమిళ ఓటర్లు పట్టించుకోలేదు. డిఎంకే నేత కరుణానిధి విషయంలోనూ ఇంతే. ముగ్గురు భార్యలున్నా కూడా దాన్ని రాజకీయ అస్త్రంగా ఎక్కడా ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేసింది లేదు. అలానే రాజకీయ ఆధిపత్యం కోసం ఆయన వారసుల్లో అంతర్గతంగా పోరు ఉందే తప్ప బయట రచ్చ చేసింది లేదు. ఈ అంశాలన్నీ పరిశీలిస్తే తాజాగా విజయ్ త్రిష మధ్య ఏదో ఉందన్న ప్రచారాన్ని తమిళ ఓటర్లు ఏమాత్రం పట్టించుకుంటారనేది చూడాలి. నిజంగానే తమిళనాడు ఓటర్లు పర్సనల్ ఇష్యూస్ పట్టించుకోరు, ఓకే. కానీ తమిళనాడు జనంలో పాతుకుపోయిన ద్రవిడ పార్టీలకు విజయ్ చెక్ చెప్పగలడా? ఎందుకంటే దాదాపు 50 ఏళ్ల నుంచి అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకేగా చేతులు మారిన అధికార పీఠం ఇప్పుడు విజయ్కి దక్కాలంటే ఓ ఎక్స్ట్రా ఫ్యాక్టర్ కావాలి. ఆ ఫ్యాక్టర్ త్రిషనేనా? అందుకే ఫ్యాన్స్ కూడా వీఆర్ వెయిటింగ్ అంటున్నారు. త్రిష పొలిటికల్ అరంగేట్రం చేయబోతుందా? టీవీకే నుంచే పోటీ చేయబోతుందా? డిఎంకేని ఢీ కొట్టాలంటే మరో స్టార్ క్యాంపెయినర్ కావాలనుకుంటున్నారా? అరవ రాజకీయాలు మాంచి ఊపు మీద ఉన్నాయి. ఓవైపు డిఎంకే కాంగ్రెస్ కూటమి, మరోవైపు అన్నా డిఎంకే బీజేపీ కూటమిలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమదంటే తమదే గెలుపని భావిస్తూ ఉండగా రెండు పార్టీలకు సవాలు విసురుతున్నాడు హీరో విజయ్. కరూరులో తొక్కిసలాట తర్వాత టీవీకే దూకుడు బాగా స్లో అయింది. అయితే ఆ తర్వాత 6 నెలలకు బయటకి వచ్చిన విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అయితే అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్కి తన భార్య నుంచి పొలిటికల్ గా పెద్ద బ్రేక్ పడేలా పరిణామం చోటు చేసుకుంది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టు గడపను తొక్కడంతో ఈ విషయం అటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. దాని నుంచి కూడా విజయ్ బయటపడేందుకు త్రిష సాయం కోరుతున్నారనే టాక్ బలంగా నడుస్తోంది. ఇదెటు పరిణమిస్తుందో తెలియదు, కానీ చెన్నై టాక్ ఆఫ్ ది టౌన్ మాత్రం ఇదే. మరోవైపు అధికార డిఎంకే మాత్రం తన దారిలో తాను దూసుకుపోతోంది. దివంగత నటుడు విజయకాంత్ పార్టీ డిఎండికేతో పొత్తు పెట్టుకుంది. అంతేకాదు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఎల్కే సుధీష్ కు రాజ్యసభ సీటు కూడా ఇచ్చేసింది. డిఎండికే జనరల్ సెక్రటరీ విజయకాంత్ భార్య ప్రేమలతకి ఎన్నికలలో గెలిస్తే డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా ఆఫర్ చేశారనే ప్రచారం సాగుతోంది. అయితే ప్రేమలత మాత్రం అదంతా వట్టిదే అని ప్రకటించారు. ఇదే క్రమంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిఎంకేలో చేరడం అనూహ్యమైన ట్విస్ట్. ఈ చేరిక అన్నా డిఎంకేలోని వీక్నెస్ ని బయటపెట్టింది. అలానే కాంగ్రెస్ టీవీకేతో కలిసి పోటీ చేసే సంకేతాలు ఇచ్చినా చివరిలో మాత్రం డిఎంకే ఇచ్చిన 28 సీట్లతో సరిపెట్టుకుని అలయన్స్ లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది. దీంతో డిఎంకే కూటమిలో గత ఎన్నికల కంటే బలమైన పొత్తులు చేకూరినట్లయింది. అయితే ఇదంతా ప్రస్తుతానికి ఉన్న అంచనాలు మాత్రమే. మరోవైపు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి జయలలిత మరణంతో దిగాలు పడిన అన్నా డిఎంకేకి బీజేపీ, ప్రత్యేకించి మోదీనే పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకుంటోంది. అలానే తమిళ మానిల కాంగ్రెస్ తో పొత్తు ఈ మధ్య బాగా పెరిగిందని భావిస్తున్న ఓట్ బ్యాంకుతో సునాయాసంగా విజయం సాధిస్తామని అన్నా డిఎంకే చెప్తోంది. అయితే ఇక్కడే అసలు పోటీ అంటూ స్టాలిన్ విజయ్ మధ్యనే అని టీవీకే ప్రచారం పోటీని త్రిముఖం నుంచి రెండు పార్టీల మధ్య జరిగేలా మార్చితే అన్నా డిఎంకే తిరిగి ఉనికి కోసం పోరాటం చేయాల్సి రావచ్చు. ఈ క్రమంలోనే హీరో విజయ్ మూమెంట్స్ ఇప్పుడు తమిళనాడులో కీలకంగా మారాయి. నిజంగా తాను చెప్పుకుంటున్నట్లుగా భారీ విజయం దక్కాలంటే క్రౌడ్ పుల్లింగ్ ఫ్యాక్టర్స్ కావాల్సిందే. సినిమా ఇండస్ట్రీ నుంచి కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత రాజకీయ పార్టీలు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి తమిళ రాజకీయాలను శాసించారు. రజనీకాంత్ సంగతి గుర్తుండే ఉంటుంది.
ఇక మక్కల్ నీతిమయం కాస్త డిఎంకేతో పొత్తు పెట్టుకుని రాజ్యసభకి ఎన్నిక కావడంతోనే సరిపెట్టుకున్నట్లయింది. దివంగత విజయకాంత్ మాత్రం కాస్త నిలదొక్కున్నారు. అందుకే హీరో విజయ్ పార్టీ టీవీకే పర్ఫార్మెన్స్ పై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో విజయ్ ఉన్నాడు అని చెప్తూ ఉండగా, ఈ క్రమంలోనే చెన్నై అసెంబ్లీ సీటును విజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అక్కడి నుంచి నటి త్రిషను టీవీకే పార్టీ టికెట్ పై పోటీ చేయించాలని భావిస్తున్నారు అని తమిళ పాలిటిక్స్ లో ప్రచారం జరుగుతోంది. మరి ఇదే జరుగుతుందా లేక ఇదంతా వట్టి ప్రచారమో కొన్ని రోజుల్లో తేలనుండగా, ఎన్నికలకు ముందు ప్రతిరోజు లైమ్ లైట్ లో ఉండడంలో మాత్రం విజయ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.